విశాఖపట్నం చిన్న సినిమాలకు హబ్గా మారుతుంది అని రంగసాయి మీడియా అధినేత బాదం గీర్ సాయి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ను ఇటీవలే విడుదల చేశామన్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది అన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్గా మారబోతుందన్నారు. 1983లో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం ప్రారంభించామన్నారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు. సినిమా నిర్మాణంతో పాటు అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమే అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఆదరించాలన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ నిర్దేశత్వంలో రావాలని ఆదేశించారు. గత 38 ఏళ్లుగా కళాసేవ చేస్తున్నామన్నారు. చిరుత ఉత్తరాంధ్ర జిల్లాల్లో సినిమా విడుదల చేశాను అని గుర్తు చేశారు. ఈ నెల 20న సినిమా విడుదల అవుతుందన్నారు. విశాఖ వెంకటేశ్వర థియేటర్లో ఈ సినిమా ప్రదర్శిస్తాము అన్నారు. ఈ తరం యువత ఈ సినిమా చూడాలని కోరారు. అందరికీ తెలుసు, గత 38 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తికి అందరికీ ప్రతి పాత్రికేయ మిత్రులకి పరిచయం. అయితే ఏదో ఒక బాదం పాలు అమ్ముకోవడానికి 86లో వచ్చిన నేను నాటకాలు, పత్రిక, రంగస్థలం డైలీ పత్రిక, చేనేత సమాచారం మాసపత్రిక ఇలా ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు. భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం 30 రోజుల పాటు మన నాటకాలు వేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండి. పాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ కూడా వెళ్ళి వచ్చేసాను. ఆ ప్రయాణంలో 1983లో మొట్టమొదటిసారిగా మన మోహన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి. తర్వాత కుంకుమ తిలకం అనే డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను. అతి చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను. అలా 86లో వైజాగ్ వచ్చేసి బాదం పాలు అక్కడి నుంచి మీ అందరికీ పరిచయం అయ్యాను. ఈ ప్రయాణంలో ఇటీవల మరి 2014లో చినుక అనే సినిమాని ఉత్తరాంధ్ర మొత్తం 5 జిల్లాలకి నేనే డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా. అప్పుడు మీటింగ్ ఒక 20 మంది వస్తే అందులో ఒక్కనే మిగిలాను. నేనే 1,25,000 పెట్టి ఈ 5 జిల్లాలకి తీసుకోవడం జరిగింది. నాకు మంచి పేరు సంపాదించి పెట్టింది. అన్ని చోట్ల మార్నింగ్ షో వేసి తీసేశారు. 2 చోట్ల మాత్రం ఒకరోజు వేశారు. విశాఖపట్నంలో అప్పుడు రాజకమల్ థియేటర్లో సుమారు 8 రోజులు ఆడిందండి. బికాజ్ మీడియా కారణంగా మీడియా వారు జనాల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఒక కాలేజీ పిల్లలు తీసుకొచ్చి హౌస్ఫుల్ బోర్డుతో ఆడాము. అదే స్ఫూర్తితో మరి ఆర్వీవి సత్యనారాయణ గారు నాకు మిత్రులు. ఆ ప్రయాణంలో ఆయన ఒకసారి పాట పాడుతుండగా మీరు అల్లూరి సీతారామరాజుకి చాలా బాగుంటారని చెప్పటం ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుని మరి ట్రైనింగ్కి వచ్చారండి నా దగ్గరికి. రంగసాయి నాటక గ్రంథాలయానికి వచ్చి వారం రోజుల పాటు ప్రతిరోజు మంచి శిక్షణ తీసుకుని నేను అలా ఉంటారనుకున్నాను. కట్ చేస్తే ఆయన ఒక సినిమా అన్నారు, ఏదో బడ్జెట్ అనుకున్నారు, మరేదో అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున 1,50,00,000 2 కోట్లు ఎంత అయింది మనకు అనవసరం. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 20వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేస్తున్నామండి. అందులో నాదొక చిన్న అంటే దాన్ని ఏమంటారు ఉడత సాయం అనొచ్చు, మరేది అనొచ్చు. అది కూడా నేను చెయ్యలేను. కానీ ఈ వేదిక మీద ఉన్న కొంతమంది మిత్రుల సహాయ సహకారాలతో ఆ బయ్యర్గా నేను వెంకటేశ్వర థియేటర్లో నేను వేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే మీ అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి ఈ సాహసం బాదంగిరి సాయి చేశాడు, ఎందుకు రిస్క్ చేశాడు అంటే రిస్క్ కాదండి. కేవలం అల్లూరి సీతారామరాజు అనే 79లో నేను ఏకపాత్రాభినయం ద్వారా ఈ రంగానికి అడుగుపెట్టానండి. అది నేను 5th క్లాస్ చదువుతున్నాను, 5వ తరగతి నరసాపురంలో ఎంటర్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడూ సీతారామరాజు నాతోనే ఉంటానట్టు ఫీల్ అవుతాను. అలాగే చాలామంది పిల్లలకి ఫోన్ ద్వారా అల్లూరి సీతారామరాజు డైలాగ్ నేర్పిస్తున్నాను ఇప్పటికీ. అలాగే మా అబ్బాయికి చెప్పాను, మా మనవడికి చెప్పాను, అలాగే పెద్దవారు ఈయన కూడా చెప్పాను. కట్ చేసి సినిమా తీశారు. మరి ఎందుకు మీరు మామూలుగా ఉండొచ్చు కదా. ఆయన హ్యాపీగా సినిమాలోంచి లాభాలు వచ్చిన తర్వాత గ్రంథాలయం కానీ హితోధికంగా సాయం చేస్తానన్నా అయినప్పటికీ కూడా నేను ఊరుకోకుండా వెంకటేశ్వర థియేటర్ ఆంధ్రేగుల ఆదినారాయణ గారు 159 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు. 9 సినిమాలు ఏమో ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయనకి ఈ బాధలు తెలుసు కాబట్టి ఆయన తన మీరు ఉంటానంటే నేను ముందుకు వస్తానన్నాను. తప్పకుండా సాయి గారు మీకు వెంకటేశ్వర థియేటర్ ఒక్కటే మనం రిలీజ్ చేద్దాం, మిగతా ఐమాక్స్ థియేటర్ ఆయన ఏమన్నారు అని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. మొత్తం మీద తీసుకుని అక్కడ మనం డబ్బులు కూడా ఇవ్వాలి.
అయినప్పటికీ కూడా ఇబ్బంది అయినప్పటికీ కూడా ముందుకు రావడం జరిగింది. మీరందరూ మాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే సార్, ఈ సినిమాని అల్లూరి సీతారామరాజు అనే ఈ చిత్రాన్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ చూసే విధంగా మనం తీసుకెళ్ళాలి. దానికి మీ సహాయకారం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు చూడాలి, అట్లాగే మా రాజుల కమ్యూనిటీ ఉంది, అంటే కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడలేదు. అల్లూరి సీతారామరాజు అంటే ఒక విధంగా రాజుల కమ్యూనిటీకి మంచి దేవుళ్ళు అంటే ఆయన. ఇప్పుడు భీమవరంలో మనం పెట్టగానే జనం బాగా వచ్చారు. అట్లాగా ఆయన ఇలాగా ఎక్కడికెక్కడ మనం సర్కిల్ ఎంచుకుని మనం వారం రోజుల పాటు వెంకటేష్ థియేటర్ అనుకున్నాం. దేవుడు దయ వల్ల జనం మీ అందరి సహకారంతో ముందుకు వస్తే అది నేను ఆనందపడతాను, నాతో పాటు ఆర్వీవి గారు, అట్లాగే డైరెక్టర్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది. ఆయన అందరూ కూడా ఆనందపడతామని తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి, ఇందులో ఎవరన్నా మాట్లాడితే ఒక్కొక్క నిమిషం మాట్లాడతారు, అందరూ మాట్లాడాలి. అయితే దయచేసి ఇదంతా మన ఫ్యామిలీ కాబట్టి అందరూ ఒక్కొక్క నిమిషాన్ని మీరు తీసుకుని డెఫినెట్గా దీన్ని చాలా పబ్లిసిటీ మొన్న ఇచ్చాం, ఇప్పుడు ఈ రోజు కూడా బాగా వెళ్ళాలి. మనది కొత్తగా సంస్థ ఏంటంటే రంగసాయి మీడియాని మా గురువుగారు దాసనారాయణరావు గారు పుట్టినరోజు మే 4న ప్రారంభించడం జరిగిందండి. దానికి అడ్వైజర్గా మన ఎన్ఎన్ఆర్ గారు, మన చంద్రశేఖర్ గారు, రాకేష్ రెడ్డి గారు అందరినీ కూడా పెట్టుకున్నా. అయితే ఈ యొక్క సినిమా ద్వారానే దాన్ని బయటకు తీసుకొస్తున్నాను. యాక్చువల్గా బ్యానర్ కూడా రావాల్సింది, మా గురువుగారు రాలేదు.